ఇప్పుడు మనం కైలాష్ మానస్ సరోవర్ దర్శనం అయితే చేసుకోబోతా ఉన్నాము. నేనేం పుణ్యం చేసుకున్నా నాకు తెలీదు. నా జీవితం అయితే हर हर महादेव, हर हर महादेव, ఇది మానస్ సరోవర్ లేక్ అండ్ దూరంగా మీకు కైలాష్ పర్వత్. హర్ హర్ మహాదేవ్. నేను చూస్తూ మీకు కూడా ఆ కైలాస పర్వతాన్ని దర్శనం చేపించడంలో నాకు చాలా అంటే చాలా సంతోషంగా అయితే ఉంది. హాయ్ అందరికీ నమస్కారం. ప్రెజెంట్ మనం వచ్చేసి లక్నోలో అయితే ఉన్నాం కదా. మీరు లాస్ట్ వీడియో కానీ చూసినట్లయితే మనం నెల్లూరు నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి లక్నోకి అయితే వచ్చాము. లక్నోకి ఎందుకు వచ్చామో తెలుసా? లక్నో నుంచి ఇప్పుడు మనం మానస్ సరోవర్ యాత్రకి అయితే వెళ్ళబోతున్నాము. నాకు అసలుకి ఎక్కలేని గూస్ బంప్స్ అయితే వస్తూ ఉన్నాయి. నా లైఫ్లో నేను మానస్ సరోవర్ యాత్రకి వెళ్తానా లేదా అన్న మైండ్ సెట్లో నేనే ఉన్నాను. ఫైనల్గా ఈరోజు ఆ శివయ్య ఆజ్ఞతో మనం మానస్ సరోవర్ యాత్రకి అయితే వెళ్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా హర్ హర్ మహాదేవ్ అని పక్కాగా కమెంట్స్లో అయితే టైప్ చేయండి. నా అదృష్టం ఎలా ఉంది అంటే యాక్చువల్గా నేను 2 months బ్యాకే ఈ ట్రిప్కి అయితే వెళ్ళాల్సింది. అప్పుడు ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు నేను పోకుండా ఉండడం అయితే జరిగింది. సో ఫైనల్గా శివయ్య అరే వస్తావని ఫిక్స్ అయిన తర్వాత రాకుండా ఎలా ఉంటామని చెప్పి సో శివయ్య మళ్ళీ ఆయన ఆజ్ఞతోనే మనం ఇప్పుడు మానస్ సరోవర్ యాత్రకి అయితే వెళ్తా ఉన్నాం. మౌంట్ కైలాస పర్వతం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కొలువు తీరిన పుణ్యక్షేత్రంకి అయితే వెళ్తా ఉన్నాం. ఈ మానస్ సరోవర్ యాత్రకి నేను ఒక్కరినైతే వెళ్ళట్లేదు. సో బ్యాక్ సైడ్ చాలా మంది అయితే కనిపిస్తున్నారు కదా. ఇదంతా ఏంటంటే 2 ట్రిప్. సో కండక్ట్ చేసింది ఎవరు అంటే ట్రిప్ టు టెంపుల్స్ అని వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రావెల్ ఏజెన్సీ. మీకు మన భారతదేశంలో ఉన్న అన్ని తీర్థయాత్రలు అన్ని పుణ్యక్షేత్రాలకి ఈ ట్రిప్ టు టెంపుల్స్ వాళ్ళు అయితే తీసుకొని పోతారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రావెల్ ఏజెన్సీ. మీరెవరన్నా మానస్ సరోవర్ యాత్ర కానీ మన అండాలని ఇండియాలో ఉన్న పుణ్యక్షేత్రాలకి ఎవరన్నా వెళ్ళాలనుకుంటే ట్రిప్ టు టెంపుల్స్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మనం ఇప్పుడు లక్నో నుంచి బై రోడ్డు నేపాల్లోకి అయితే ఎంటర్ అవుతాం. నేపాల్ గంజ్ అనే ప్లేస్ అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్తాము. రేపు మనకి దర్శనం అయితే ఉంటుంది. మొత్తం ఒకే వీడియో అయితే పెడతాను. నేను నా కళ్ళతో మీకు చూపిస్తాను కైలాస పర్వతాన్ని. వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అందరూ కూడా అయితే రెడీ అయిపోయారు. సపరేట్ వెహికల్స్ అయితే అరేంజ్ చేస్తారు. ఇక్కడ నుంచి 4 మెంబర్స్కి ఒక్కొక్క వెహికల్ అయితే ఇస్తారు. యాక్చువల్గా వేరే తెలుగు అన్న వాళ్ళు అయితే పరిచయం అయ్యారు. ఫ్యామిలీ అయితే వచ్చారు అంకుల్ వాళ్ళు. వాళ్ళతో నేనైతే వెళ్తా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. మేము ఇప్పుడు ఆంధ్రా నుంచి వచ్చాం, కాకినాడ నుంచి. నా పేరు కామరాజు వీరవమారాణి. మేము కైలాస్ మానస్ సరోవర్ యాత్ర అని వచ్చాము. మా జీవితంలో ఇది మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం రావడం మా జీవితంలో మా యొక్క ఆనందం ఇంకా అది ఎలా చెప్పాలో కూడా మాకు తెలియట్లేదు. చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు లక్నో నుంచి బయలుదేరుతున్నాం. మానస యాత్ర అవగానే ఇది చెప్తాను. చాలా హ్యాపీగా ఉంది. మా వంశీకృష్ణారెడ్డి గారిది మీరు కంపల్సరీగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పిలుస్తా ఉన్నారు. ఇంకా మనం కార్లో ఎక్కి బై రోడ్ ఇప్పుడు నేపాల్కి అయితే వెళ్ళిపోవాలి. బ్యాచ్లుగా అయితే డివైడ్ చేశారు. 4 to 5 మెంబర్స్ని ఒక్కొక్క కార్లో అయితే తీసుకొని పోతున్నారు. ట్రిప్ టు టెంపుల్స్ వాళ్ళు మనకి శివలింగం ఒకటి ప్రసాదం. ఇది బ్యాగ్. యాక్చువల్ నేను టీషర్ట్ అయితే అనుకున్నా. ఈ 3 అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇంకా మనం కార్లో వెళ్తూ అయితే మాట్లాడుకుందాం. ఇంకా చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలి. కార్లో ఎక్కి టువర్డ్స్ మనం నేపాల్ బార్డర్కి అయితే వెళ్తా ఉన్నాం. సో ఫైనల్గా ఒకసారి హర్ హర్ మహాదేవ్. సో అందరం అయితే స్టార్ట్ అయ్యాం. సో ఆంటీ అంకుల్ అయితే ఉన్నారు కదా, మనతో పాటే వస్తా ఉన్నారు. అందరం మాట్లాడుకొని ఒకే కార్లో వెళ్తా ఉన్నాం. ఎందుకంటే తెలుగు వాళ్ళని అడిగిపోయినా విడిపోతే అటు చెప్పండి, కలిసే ఉండాలి కాబట్టి. అండ్ ఆ అంకుల్ కూడా మనతో పాటు అయితే జాయిన్ అయ్యారు. అంకుల్ आप कहाँ से? कोलकाता से. बढ़िया बढ़िया. आपका नाम अंकल जी? బలరామ్ జైస్వాల్. అండ్ అంకుల్, ఆంటీ, నేను 4 మెంబర్స్ మనం ఈ కార్లో అయితే వెళ్తా ఉన్నాం. ఇప్పుడు ఈ లక్నోలో ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఒక్కడు కూడా ట్రాఫిక్ రూల్సే పాటించడు. చూడండి ఎంత మంది అడ్డదిడ్డంగా రోడ్ల మీదకి ఏ విధంగా వస్తున్నారో.
నరకవరా నాయన లక్నోలో ట్రావెల్ అవ్వాలంటే ట్రాఫిక్లో. లక్నో ట్రాఫిక్ అయితే ఉంది, నార్మల్గా లేదబ్బా. మీరు ఎవరన్నా లక్నోకి వస్తే మీరు వారణాసి కూడా అయితే వెళ్ళొచ్చు. వారణాసి లక్నో నుంచి ఒక 300 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అయోధ్య అయితే జస్ట్ పక్కనే, లక్నో పక్కనే ఒక 120 to 130 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం నేపాల్ బార్డర్ అయితే దాటుతాం కదా, ఎటువంటి పాస్పోర్ట్ కూడా మనకి ఏమీ అవసరం లేదు. మన దగ్గర ఐడి ప్రూఫ్ ఉంటే చాలు, ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి ఉంటే చాలు. మీరు ఏంటంటే డైరెక్ట్ గా నేపాల్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ కైలాష్ మానస్ సరోవర్ యాత్ర మీరు చేయాలనుకుంటే పాస్పోర్ట్ ఉండాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు ఉన్నా చాలు, మీరు ఏంటంటే శుద్ధంగా అయితే చేసేయచ్చు. మనోళ్ళు ఓన్ వెహికల్స్ వేసుకొని లక్నో ఈ సైడ్కి వచ్చారనుకోండి, చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. మీరే చూడండి, రోడ్ల మీదకి ఎట్టంటే అయితే వచ్చేస్తారు. ఇన్ కేసు ఏదైనా చిన్న ప్రమాదం కానీ జరిగిందనుకో, ఇక్కడ చూడండి ఏ విధంగా కొట్టుకుంటా ఉన్నారో అదే పరిస్థితి అయితే అవుద్ది మనకు కూడా. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇంకెంత జస్ట్ ఇంకా మనకి 5 కిలోమీటర్స్ అయితే ఉంది నేపాల్గంజ్. వన్స్ నేపాల్గంజ్ వచ్చిందంటే మనం నేపాల్లోకి అయితే ఎంటర్ అయిపోయినట్టే. ఇక్కడ చూడండి ఎట్ట దూరతా ఉన్నారో, వామ్మో. ఈ ఉత్తరప్రదేశ్లో ఏంటంటే పాపులేషన్ ఎక్కువ, సో దానివల్ల మనకి ఇంత రోడ్స్ మీద కూడా ఇంతమంది జనాభా అయితే కనిపిస్తూ ఉన్నారు. 3 గంటల భయంకరమైన జర్నీ తర్వాత మనం ఇండియా నేపాల్ బార్డర్కి అయితే వచ్చాం. వామ్మ, మీరే చూసారు కదా ఇంద్రా నాయన ఎట్టంటే దూరతారు. ఎందుకులే నరకం అయితే చూసాం. ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది కదా ఇదే ప్లేస్. ఇక్కడ మన ఐడి చెక్ చేసి ఇద్దరిని మనల్ని అయితే వదిలేశారు. మన కార్ అక్కడ ఉంది. ఇంకా ఈ కార్లో ఇంకా డైరెక్ట్గా హోటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇండియన్ ఆర్మీ ఇప్పుడే మనల్ని చెక్ చేశారు. ఇదిగోండి ఆర్చ్ అయితే కనిపిస్తూ ఉంది కదా, ఇంక ఈ ఆర్చ్ దాటితే మనకు నేపాల్లోకి అయితే ఎంటర్ అయిపోయినట్టే. అండ్ ఇక్కడ మనకి నేపాల్ ఆర్మీ కూడా అయితే చెక్ చేస్తారు. నేపాల్లో నుంచి ఇండియాలోకి అయితే వస్తుంది. అదొండి అక్కడ ఐడి చెక్ చేసి ఇంకా వదిలేస్తారు అంతే. అండ్ ఈ పక్కన 2 వీలర్స్ జనాభా నడుచుకుంటూ వెళ్తారు. ఇది 4 వీలర్ వచ్చేదానికి. మేము ఇప్పుడు ఇక్కడ ఐడి చూపించేసి మనం నేపాల్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ నేపాల్లోకి వచ్చేసాం. ఇంకా నేపాల్ ఆర్మీ చెక్ చేసి మనల్ని లోపలికి పంపిస్తారు. ఇండియా నేపాల్ ఫ్రెండ్లీ కంట్రీస్ కాబట్టి ఏంటంటే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే హెవీగా అయితే ఉండవు. అదే ఇప్పుడు మనం బంగ్లాదేశ్ కానీ ఇంకో దేశాన్ని పోవాలంటే మాత్రం దోలు తీరిపోద్ది. దాని కార్ ఇక్కడ పెట్టేసాం. అక్కడ ఏంటంటే మనం ఈ కార్కి ఎన్ని రోజులు ఉంటాం అనేది పర్మిట్స్ అయితే తీసుకోవాలి. వన్స్ పర్మిట్స్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ నుంచి డైరెక్ట్గా హోటల్కి వెళ్తాం. హోటల్ నుంచి ఇంకొక శక్తిపీఠం అయితే ఉంది, ఇక్కడ బాగేశ్వరి అమ్మవారి శక్తిపీఠం అయితే ఉంది, అక్కడికి వెళ్దాం. అక్కడ నుంచి కొంచెం ముందుకైతే వచ్చాం. 3 కిలోమీటర్లోనే సిద్ధార్థ హోటల్ అయితే ఉంది. ఇది 5 స్టార్ హోటల్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదండి లోపలికి వెళ్ళగానే మనకు చూడండి ఏ విధంగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారో. అబ్బా, నేనైతే మాత్రం ఫిదా అయిపోయాను అబ్బా. ఇప్పుడే హోటల్లోకి చెక్ ఇన్ అవడం అయితే జరిగింది. అసలుకి వెల్కమ్ అయితే మాత్రం చాలా బాగుంది. అసలుకి రుద్రాక్షమాల నా ఒంటి మీద ఉంటేనే అసలు నాకేదో గూస్ బంప్స్ అయితే వస్తూ ఉన్నాయి. అసలు రేపు మాత్రం కైలాష్ మానస్ సరోవర్ దర్శనం అవుతుంటే అసలు ఎందుకులే ఇమాజిన్ కూడా అయితే చేసుకోలేను. చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది. అండ్ మాకు ఇచ్చిన రూమ్ కూడా చూడండి చాలా బాగుంది. అండ్ 2 బెడ్స్ అయితే ఇచ్చారు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. సో అంకుల్తో అయితే నేను షేర్ అవుతా ఉన్నాను. అంకుల్ నేమ్ వచ్చేసి బలరామ్, వెస్ట్ బెంగాల్ से, कोलकाता। मैं एक बार आया था, मैच देखने के लिए आया था। इंडिया वर्सेस साउथ अफ्रीका मैच देखने के लिए आया था एक बार। రూమ్ కూడా చూడండి చాలా బాగుంది. అండ్ మెయిన్ గా ఇప్పుడు వ్యూ చూపిస్తాను చూడండి. ఇదోండి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా అయితే ఉంది. అండ్ అలానే దూరంగా మనకి ఫంక్షన్ హాల్ కూడా అయితే ఉంది. 5 స్టార్ హోటల్ చాలా బాగుంది. అండ్ లెఫ్ట్ సైడ్ లో చూడండి మీకు ఇక్కడ జిమ్ కూడా అయితే ఉంది. మన వాళ్ళు ఎవరైనా జిమ్ ప్రియులు ఉంటే మీరు జిమ్ కూడా చేసుకోవచ్చు. మనం ఈ హోటల్లో వచ్చేసి ఈ రోజు నైట్ ఉంటాము అండ్ రేపు కూడా అయితే ఉంటాము. అండ్ ఇంకా మా వాళ్ళు అయితే చాలా మంది రావాలి. మా బ్యాచ్ అయితే మేము త్వరగా అయితే వచ్చేసాము. అందరూ వచ్చిన తర్వాత డైరెక్ట్ గా మనం ఇంకా లంచ్ దగ్గర అయితే కలుసుకుందాం. ఆకలి వేస్తా ఉంటే తినేదానికి రెస్టారెంట్ కి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి ఏ విధంగా అరేంజ్ చేశారో, సూపర్ గా అయితే అరేంజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి మీరు ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం అయితే తినొచ్చు. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీరు ఏది తినాలనుకుంటే ఆ ఐటెం పెట్టుకొని శుద్ధంగా అయితే తినండి. ఇదండి నేనైతే ఎన్ని ఐటమ్స్ అయితే తీసుకొని టేబుల్ మీద అయితే కూర్చున్నా. బాగుందా? చాలా బాగుంది, బ్రహ్మాండం, సూపర్. హోటల్ రిసెప్షన్ దగ్గర ఇక్కడ చూడండి ట్రిప్ టు టెంపుల్ షెడ్యూల్ అని అయితే రాస్తున్నారు. 2కి లంచ్, మన ఇందాక లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బాగేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాలి 3కి. దాని తర్వాత 5కి వచ్చేసి మనకి టీ అయితే ఉంటుంది. దాని తర్వాత 7కి వచ్చేసి మనకి బ్రీఫింగ్ అయితే ఉంటుంది రేపు ట్రిప్ గురించి, మానస్ సరోవర్ యాత్ర గురించి మనకి డీటెయిల్స్ అయితే చెప్తారు. ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 3 అయితే అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం బాగేశ్వరి అమ్మవారి శక్తిపీఠంకి అయితే వెళ్ళాలి. ఇదండి మా అందరికి ఇక్కడ ఒక బస్ అయితే అరేంజ్ చేశారు. ఇప్పుడు ఈ బస్సులో మనం ఏంటంటే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూడండి మాతో పాటు ఈ పంతులు గారు అయితే వస్తారు. మనకేంటంటే ఆ టెంపుల్ దగ్గర ఈ పంతులు గారే మొత్తం మనకి పూజ అవన్నీ అయితే చేపిస్తారు. బాగేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. సో మీకు బ్యాక్గ్రౌండ్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడే
మనకున్న 108 శక్తిపీఠాల్లో అమ్మవారిది ఇది కూడా ఒక శక్తిపీఠం. ఇప్పుడు పార్వతీమాతది నాలిక ఉంది కదా, నాలిక పాటు ఇక్కడైతే పడింది. సో భాగేశ్వరి అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్ళి మనం దర్శనం అయితే చేసుకుందాం. ఇదండి మా బ్యాచ్ అంతా కూడా అయితే వస్తూ ఉన్నారు దర్శనం చేసుకునేదానికి. హర హర్ మహాదేవ్. ఎంట్రన్స్ అయితే ఇది మనకి భాగేశ్వరి అమ్మవారి టెంపుల్. లోపలికి రాగానే మొత్తం చూడండి రైట్ సైడ్లో షాపులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇది కోనేరు, ఇది ఈ పక్కన ఇది కోనేరే, బట్ కానీ అంత ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉంది కదా, ఇదే అనుకుంటా మెయిన్ టెంపుల్. ఇక్కడ అందరూ ఫోటోషూట్లు షూట్లు అయితే తీసుకుంటా ఉన్నారు. అబ్బా అంతా చాలామంది ఏంటంటే న్యూలీ మ్యారీడ్ కపుల్ కాబట్టి. వామ్మో ఈ అక్క చూడండి రీల్ చేస్తూ ఉంది. ఏందాక ఆ పెళ్లి చేసుకొని కూడా రీల్ తీయాలి నువ్వా? జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇక్కడ అందరూ రీల్స్ తీసుకుంటా ఉన్నారు టెంపుల్లో కూడా. టెంపుల్లోకి వచ్చినా యాడ్కి వచ్చినా భక్తి ఉండదు, రీల్స్ ఎక్కువ అయిపోయినాయి. అబ్బా ఇన్స్టాగ్రామ్ పుణ్యమా అన్నట్టు గుళ్ళో కూడా రీల్స్ అయిపోయినాయి. భక్తి ఏమో కానీ రీల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు అందరూ. టెంపుల్కి పక్కనే ఇదిగోండి ఒక చిన్న కళ్యాణ మండపం అయితే ఉంది. ఇక్కడ అందరికీ పెళ్ళిళ్ళు అయితే జరుగుతూ ఉన్నాయి. కరెక్ట్గా చూడండి అక్కడ మ్యారేజ్ అయితే జరుగుతూ ఉంది. సో సింపుల్గా ఇట్లా చేసుకోవాలబ్బా పెళ్ళిళ్ళు అయితే మాత్రం. ఇదిగోండి వీళ్ళు కూడా న్యూలీ మ్యారీడ్ కపుల్. వామ్మ ఎంతమంది జంటలు రా నాయన, ఓ అమ్మ చాలా మంది పెళ్లి చేసుకున్నారా ఈ రోజు అయితే మాత్రమా. మీకు కనిపిస్తూ ఉంది కదా మా ట్రిప్ టు టెంపుల్స్ బ్యాచ్ అందరికి కూడా ఇక్కడ హోమం అయితే చేపిస్తూ ఉన్నారు టెంపుల్కి ఆపోజిట్లోనే. ఇప్పుడే మాకు అమ్మవారి దర్శనం అయితే అయింది. మనకి అమ్మవారి నాలిక పార్ట్ అయితే మీకు అక్కడ కింద అయితే ఉంటుంది. అది స్వామి ఏంటంటే ఒక బల్ల జరిపి మనకేందంటే అమ్మవారి నాలిక పార్ట్ని అయితే చూపిస్తారు. భాగేశ్వరి అమ్మవారి టెంపుల్ నుంచి డైరెక్ట్గా ఏదైతే మనం హోటల్ తీసుకున్నాం కదా ఆ హోటల్కి అయితే వచ్చేసాం. ఈవినింగ్ 5 అయింది కాబట్టి ఈ హాల్లో చూడండి అందరూ టీ కాఫీ ఇవైతే తాగుతూ ఉన్నారు. అక్కడ నుంచి హోటల్ రూమ్లోకి వచ్చి శుద్ధంగా దాదాపు ఒక 2 అవర్స్ అయితే రెస్ట్ తీసుకోవడం అయితే జరిగింది. ప్రెజెంట్ టైం వచ్చేసి 7 అయితే అవుతా ఉంది. ఇప్పుడు ఏంటంటే అందరినీ కిందకైతే పిలిచారు. కింద హాల్ అయితే ఉంటుంది. ఆ హాల్లో ఏంటంటే ఇప్పుడు మనకి కొంచెం ఒక మీటింగ్ టైప్ అయితే ఉంటుంది, ఒక 15 to 20 minutes. మొత్తం రేపు ఏంటంటే మనకి కైలాష్ మానస్ సరోవర్ దర్శనం అయితే ఉంది కదా, సో ఆ దర్శనం గురించి మొత్తం మనకి బ్రీఫింగ్ అయితే ఇస్తారు. ఆ బ్రీఫింగ్ లో ఏంటంటే మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళు రేపు ఏమేమి ప్రోగ్రామ్ ఉంటుంది, మనం ఎలా దర్శనం చేసుకుంటాం, దాని గురించి అంతా ఏంటంటే మనకి బ్రీఫింగ్ అయితే ఇస్తారు. आप सभी का नेपालगंज में एक बार फिर से स्वागत करता हूँ. ये यात्रा सक्सेसफुल रहे और हम लोग गर्व से कह सके कि आई एम कैलाशी. आपको पता होगा कैलाश मानसरोवर जो कि तिब्बत में लोकेटेड है. బ్రీఫింగ్ అయితే అయిపోయింది. మనకి కైలాష్ మానస్ సరోవర్ యాత్ర గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అండ్ దాని తర్వాత చూడండి ఇప్పుడు నేను డిన్నర్ చేసేదానికి సో రెస్టారెంట్కి అయితే వెళ్తా ఉన్నాను. ఇదంతా కూడా ఏంటంటే ఫుడ్ ఇదంతా కూడా మనకి ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మొత్తం కూడా. ఈ ప్యాకేజ్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ట్రిప్ టు టెంపుల్స్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఎంత అమౌంట్ అవుద్ది ఏంటి అనేది క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇక్కడ చూడండి మీకు చాలా ఐటమ్స్ అయితే పెట్టున్నారు. నాకైతే ఓపెన్గా చెప్తున్నా ఏ దినాలు అర్థం కావట్లా, అన్ని తింటే కడుపు పగిలిపోద్ది అని చెప్పి భయం అయితే వేస్తూ ఉంది. అండ్ ఇక్కడ చూడండి మనకి గులాబ్ జామ్ కూడా అయితే ఉంది. మొత్తం పైన చూడండి బాదం ఇదంతా అయితే కలుపున్నారు. నేనైతే ఈ ఐటమ్స్ అయితే పెట్టుకొని వచ్చి శుద్ధంగా అయితే లాగిస్తూ ఉన్నా. డిన్నర్ చేసి రూమ్కి అయితే వచ్చాను. ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈ ప్యాకేజ్లోనే ట్రిప్ టు టెంపుల్స్ వాళ్ళు అయితే ఇస్తారు. మనకి ఇక్కడ టీ షర్ట్ ఇచ్చారు, దాని తర్వాత ఒక బ్యాగ్ అయితే ఇచ్చారు, దాని తర్వాత చూడండి మెల్ల వేసుకునేదానికి రుద్రాక్ష మాల పెద్దదైతే ఇచ్చారు, చేతికి కూడా ఒక చిన్న మాల అయితే ఇచ్చారు. అండ్ అలానే మనకి శివలింగం ఇచ్చారు, దాని తర్వాత ప్రసాదం ఇచ్చారు. అండ్ మెయిన్గా మానస్ సరోవర్ పవిత్రమైన జలం అయితే ఉంది కదా, ఆ జలం అయితే ఇచ్చారు. అండ్ అలానే మనకి మంత్రాలు చదువుకునేదానికి స్వామివారి ఇది ఒక బుక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకేం లేదు, జస్ట్ ఇంకా పడుకొని నిద్రపోవడమే. మళ్ళీ ఉదయాన్నే 6:30కి లేచి మనం ఇంకా మానస్ సరోవర్ యాత్ర దర్శనంకి అయితే వెళ్ళాలి. ఆ దర్శనం ఎలా అవుద్ది ఏంటి అనేది రేపైతే మాట్లాడుకుందాం. హర్ హర్ మహాదేవ్. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర్ హర్ మహాదేవ్. అందరికీ నమస్కారం. ఇది తర్వాత రోజు మార్నింగ్ ఉదయాన్నే 5:30కి లేచి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఇంకా కిందకైతే రావడం అయితే జరిగింది. నా లైఫ్లో ఈ రోజు అనేది ఒకటి వస్తుందని నాకు అనుకోలేదు. ఫైనల్గా ఆ రోజు అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం కైలాష్ మానస్ సరోవర్ దర్శనం అయితే చేసుకోబోతా ఉన్నాము. ఇది నా లైఫ్లోనే వన్ ఆఫ్ ద డ్రీమ్ గాయ్స్. మీరు శివభక్తుడికి ఎవరికన్నా కానీ కైలాష్ పర్వతం ఒక్కసారన్నా దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు, ఈరోజు ఆ మూమెంట్ అయితే మనకైతే వచ్చింది. మొత్తం వెదర్ అంతా బాగుంది అంటే మనకి ఈరోజు కైలాష్ మానస్ సరోవర్ యాత్ర దర్శనం అయితే అవుద్ది. నా కళ్ళతో మీకు చూపిస్తాను కైలాష పర్వతాన్ని. మెయిన్గా ఇప్పుడు మనం కైలాష్ మానస్ సరోవర్ పర్వతాన్ని మనం ఏ విధంగా దర్శనం చేసుకుంటాం అంటే
ఫ్లైట్లో వెళ్ళి ఏరియల్ వ్యూ దర్శనం చేసుకుంటాము. బై రోడ్ మనకి పాసిబుల్ అయితే లేదు. ఎందుకంటే ఈ కైలాష్ మానసరోవర్ పర్వతం వచ్చేసి మనకి టిబెట్లో ఉంటుంది. టిబెట్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఆ చైనా కంట్రోల్లో ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే 2019, 2020 నుంచి ఎటువంటి ఇండియన్స్కి టిబెట్లోకి ఎంట్రీ అయితే లేదు. ఎందువల్ల అంటే చైనాకి ఇండియాకి అంత మంచి సంబంధాలు లేవు కాబట్టి దానివల్ల ఏంటంటే మనకి బై రోడ్ వెళ్ళేదానికి మనకి పాసిబుల్ అయితే కాదు. ఇండియన్ పాస్పోర్ట్ కాకుండా వేరే ఏ కంట్రీ పాస్పోర్ట్ అయినా మీ దగ్గర కానీ ఉంటే మీరు డైరెక్ట్గా కైలాష్ మానసరోవర్ పర్వత్ దగ్గరికి వెళ్ళి మీరు దర్శనం అయితే చేసుకోవచ్చు. ప్రెజెంట్ కూడా అయితే ఓపెన్ ఉంది. బట్ కానీ మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి టిబెట్లోకి అయితే ఎంట్రీ అయితే లేదు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఫ్లైట్లో వెళ్ళి ఏరియల్ వ్యూ దర్శనం అయితే చేసుకుంటాం. అందరూ అయితే రెడీ అయిపోయారు. ఇదండి బస్సు అయితే పెట్టున్నారు. ఈ బస్సులో అయితే ఎక్కుతా ఉన్నారు. మీకు కనిపిస్తూ ఉంది కదా. సో అంకుల్ వాళ్ళు కూడా అయితే ఎక్కుతా ఉన్నారు. ఇంక దగ్గరలోనే ఎయిర్పోర్ట్ అయితే ఉండేది. 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్లోనే మనకి నేపాల్గంజ్ ఎయిర్పోర్ట్ అయితే ఉంది. ఏ అంకుల్ రెడీగా ఉన్నారా మన కైలాస పర్వతాన్ని దర్శనం చేసుకునేదానికి? చాలా ఎగ్జైటింగ్గా అందరం రెడీ అయిపోయి ఉన్నాం. చాలా సంతోషం. బాగా దర్శనం అవ్వాలని కోరుకుంటున్నాం. ఇదొక బస్సు అండ్ అలానే వ్యాన్, 2 వెహికల్స్ అయితే మనకు అరేంజ్ చేశారు ఎయిర్పోర్ట్ దగ్గరికి. బస్ ఫుల్ అయిపోయింది అండ్ అలానే వ్యాన్ కూడా ఫుల్ అయింది కాబట్టి ఇదండి నేను కార్లో అయితే వెళ్తా ఉన్నా పంతులు గారితో కలిసి. హోటల్ కాడి నుంచి ఎయిర్పోర్ట్ జస్ట్ 1.5 to 2 కిలోమీటర్స్ లోపల అయితే ఉంటుంది. ఇదండి ఇక్కడ అంతా మేము లైన్లో అయితే నిలబడడం అయితే జరిగింది. ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన తర్వాత ఇక్కడ అంతా మన నేమ్స్ చదివి మనకి ఇదండి ఇక్కడ బోర్డింగ్ పాస్లు అయితే ఇస్తారు. ఎవరికైతే విండో సీట్ ఉంటుంది, ఎవరికైతే నాన్ విండో సీట్ ఉంటుంది, సపరేట్ బోర్డింగ్ పాస్లు అయితే ఉంటాయి. ఆ బోర్డింగ్ పాస్లు తీసుకొని ఇదండి మనం లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ శ్రీ ఎయిర్లైన్స్ అయితే కనిపిస్తుంది కదా. ఈ కంపెనీకి సంబంధించిన ఫ్లైట్లోనే మనం కైలాష్ మానసరోవర్ యాత్ర దర్శనం అయితే చేసుకోబోతా ఉన్నాం. ఇదండి అందరు ఇక్కడ వెయిట్ అయితే చేస్తూ ఉన్నాం మేము. ఫ్లైట్ ఎక్కడ కనిపించలేదు. ఫైనల్గా వెదర్ అంతా బాగుంది. మనం ఫ్లై చేసేదానికి మంచి కండిషన్స్. దూరం ఉందబ్బా మన ఫ్లైట్. దాదాపు ఎయిర్పోర్ట్లో మనం ఒక 30 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు వెయిట్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే మనకి వెదర్ క్లియర్గా ఉండాలి. మనం కైలాష్ మానసరోవర్ దర్శనం చేసుకోవాలి అంటే, మనం ఆ కైలాస పర్వతాన్ని దర్శనం చేసుకోవాలంటే వెదర్ బాగుండాలి. వెదర్ బాగుంది లేదు అని తెలుసుకునేదానికే దాదాపు 1 అవర్ మనం ఎయిర్పోర్ట్లో వెయిట్ చేసి దాని తర్వాత ఇప్పుడు మొత్తం వెదర్ క్లియర్ అయింది కాబట్టి మనం ఇప్పుడు ఫ్లై అయితే చేయబోతా ఉన్నాం. ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసాం. వావ్ బాగుందబ్బా ఫ్లైట్, చాలా బాగుంది. హర్ హర్ మహాదేవ్. ఇంకా బోర్డింగ్ పాస్ చూపించి మనం ఇంకా ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోయేసి ఆ మహాదేవుని దర్శనం అయితే చేసుకోవాలి. ఇంకంతే. అసలు నేను లిటరలీ అయితే వెయిట్ చేస్తూ ఉన్నా. మినీ ఫ్లైట్ అబ్బా, చార్టర్డ్ ఫ్లైట్ ఇది. సో శ్రీ ఎయిర్లైన్స్లో మనం ఇప్పుడు ట్రావెల్ అవుతా ఉన్నాం. హర్ హర్ మహాదేవ్. నమస్తే. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. We'll choose left side only. 27,000 feet. We look forward for a safe and comfortable flight. Jai! Jai! ఓం నమ శివాయ. ఫ్లైట్ అయితే ఇప్పుడు టేక్ ఆఫ్ అయితే అవుతా ఉంది. అబ్బా నాకు ఎందుకలే అసలుకి గూస్ బంప్ మూమెంట్ అబ్బా. నా లైఫ్లో నేను అనుకోని కూడా అనుకోలేదు ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని. हमारे देवी देवता यहाँ वास करते हैं, वो मन ही मन आप लोग नमः शिवाय का जाप करते रहिएगा. మౌంటైన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అసలు నా కళ్ళు అసలు ఎప్పుడెప్పుడా కైలాస పర్వతాన్ని చూస్తానా అని చెప్పి ఎదురు చూస్తూనే ఉన్నాయి. అసలు నా వల్ల అయితే కావట్లే. చూడండి అసలు పర్వతాలు ఏ విధంగా ఉన్నాయో. మొత్తం హిమాలయాలు పర్వతాలు. వామ్మో. నేను బై రోడ్డు ట్రావెల్ అవుతా ఉన్నాం కదా, లదాఖ్ కానీ హిమాచల్ ఇవంతా బై రోడ్డు ట్రావెల్ అవుతున్నప్పుడు ఏం అనిపించేది కాదు. ఓకే బాగున్నాయిరా అనిపించేది. పైన నుంచి చూస్తే చూడండి ఏ విధంగా ఉందో. అసలుకి ఎప్పుడెప్పుడు ఆ కైలాస పర్వతాన్ని, ఆ మహాదేవుడి దర్శనం ఎప్పుడెప్పుడు అవద్దా అని వెయిట్ చేస్తా ఉన్నాం. ఇదండి ఆ మూమెంట్ అయితే వచ్చేసింది. క్లియర్ వ్యూ ఉంది, క్లియర్ వ్యూ. వావ్ చూడండి మీకు కనిపిస్తుంది కదా దూరం నుంచి. అయిపోయిందిరా నా జన్మ ధన్యం అయిపోయింది. అబ్బా అసలుకి గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. మీకు ఇక్కడ లేక్ అయితే కనిపిస్తుంది కదా, ఇది మానస్ సరోవర్ లేక్. అండ్ దూరంగా మీకు కైలాష్ పర్వత్. హర్ హర్ మహాదేవ్. అరే నాకేదో అయిపోతుందిరా. నా జీవితంలో కూడా అనుకోలేదు ఆ కైలాసుడి దర్శనం అవుద్దని చెప్పి. ఆ మహాదేవుడి దర్శనం అయితే అయింది. కైలాస పర్వతం మనకి దర్శనం అయితే అయింది. చాలరా లైఫ్కి. సో మాటలు అయితే చెప్పలేకపోతున్నాను. సో ఆ మహాదేవుడి దర్శనం అయితే జరిగింది. ఈరోజు ఫిక్స్ అయ్యాను నేను. ఎప్పటికన్నా కానీ ఎప్పుడైతే మనకి టిబెట్ బోర్డర్ ఓపెన్ చేస్తారో, మన ఇండియన్స్కి అలౌ చేస్తారో, పక్కాగా బై వాక్ వెళ్ళి ఆ కైలాష్ మానసరోవర్ పర్వత్ని పక్కాగా మనం టచ్ చేయాలి. మానసరోవర్ రివర్ అయితే ఉంది కదా, ఆ రివర్లో కన్ఫామ్గా ఆ జలంను నేను పట్టుకోవాలా, సాక్షాత్తు టచ్ చేసేయాలి.
కన్ఫామ్గా నా లైఫ్లో పక్కాగా పాసిబుల్ అయితే చూసుకుంటాను. మేమైతే చూసాం కదా, లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు దర్శనం అయితే జరిగింది. మాకు చాలా మంచిగా అయితే అయింది, క్లియర్ వ్యూగా అయితే జరిగింది మాకు దర్శనం. ఈ పక్కన ఉన్నారు కదా, సో ఈ పక్కన వాళ్ళు దర్శనం అయితే చేసుకుంటా ఉన్నారు. రైట్ సైడ్ వాళ్ళు కనిపిస్తుంది కదా మీకు అంతా, అందరూ అయితే దర్శనం అయితే చేసుకుంటా ఉన్నారు. మీకు కనిపిస్తూ ఉంది కదా, సో రైట్ సైడ్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు సో అందరూ అయితే దర్శనం చేసుకుంటా ఉన్నారు. మాజీ హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, హర హర మహాదేవ్. రైట్ సైడ్ ఇప్పుడు దాకా చూశారు కదా, మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా మనకైతే కనిపిస్తుంది. ఇంకోసారి కూడా ఫ్లైట్ని ఎట్లా రౌండ్ అయితే చెప్తాడు. అసలుకి ఎందుకులే, ప్రతి ఒక్కరు వాళ్ళ హర హర మహాదేవ్, హర హర బోలే నమః శివాయ, రామేశ్వరాయ శివ రామేశ్వరాయ, హర హర బోలే నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర బోలే నమః శివాయ. ఇంకోసారి మీకు కైలాస పర్వతాన్ని చూపిస్తున్నాను చూడండి. ప్రతి ఒక్క హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారైనా కైలాస పర్వతాన్ని చూడాలని అయితే అనుకుంటారు. నాకు ఈరోజు నా జన్మ అయితే ధన్యం అయితే అయిపోయింది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో దూరంగా చూస్తే మీకు రాక్షస్థల్ అని ఒక రివర్ కూడా అయితే కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్లో మీకు ఉండేది మానస్ సరోవర్ రివరు. ఈ రాక్షస్థల్ రివర్లో వచ్చేసి మీకు ఉండేది ఉప్పు నీరు. ఈ మానస్ సరోవర్ లేక్లో ఉండేది మీకు ఉండేది మంచినీళ్ళు. ప్రతి ఒక్కరైతే కమెంట్ చేయండి మీకు ఏ విధంగా అనిపించిందో. నేను చూస్తూ మీకు కూడా ఆ కైలాస పర్వతాన్ని దర్శనం చేపించడంలో నాకు చాలా అంటే చాలా సంతోషంగా అయితే ఉంది. నోట్లో నుంచి అసలు మాటలు కూడా రావట్లే. ఇది మీరు అందరూ అనుకున్నట్టు నార్మల్ ఫ్లైట్ జర్నీ అయితే కాదు, అంతకు మించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కొలువు తీరిన పుణ్యక్షేత్రం, ఆయన ఇల్లైన కైలాస పర్వతాన్ని చూసే ఫ్లైట్ జర్నీ ఇది. అసలుకి మాటలైతే రావట్లే. ఒక్కొక్క లోపల నాయకత్వం మహాదేవ్, ఓం నమః శివాయ, మహాదేవ్ 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 మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, ఓం నమః శివాయ. फिर से दर्शन करेंगे, फिर से पार्वती पते, हर हर महादेव. సో ఇంకా మన అంకుల్ వాళ్ళు ఉన్నారు కదా, తెలుగు అంకుల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. అంకుల్ ఎలా ఉంది? చాలా సూపర్, మా కళ్ళ నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. మీరే చూశారు కదా, ప్రతి ఒక్కరు ఎంత ఎమోషనల్ అవుతున్నారో. అంకుల్ వాళ్ళు, మన తెలుగు అంకుల్ వాళ్ళు చూడండి, అసలు అంకుల్ అయితే వల్ల కాబట్లా మాట్లాడుతుంటేనే అసలుకి అంకుల్ చేంజ్ అయిపోయాడు. అసలు ఆయనకి ఇంకా వేరే లెవెల్లో అయితే ఉంది. ఆ మహాదేవుడు ఏ ఆకారంలో ఉంటాడో తెలియదు, కానీ సాక్షాత్తు ఆ కైలాస పర్వతాన్ని చూస్తుంటే ఆ మహాదేవుని చూసినట్టు ఫీలింగ్ అయితే ఉంది. నా గుండె ఎన్నిసార్లు కొడుతుందో కూడా నేను చెప్పలేకపోతున్నా. అన్నిసార్లు నా గుండె అయితే కొట్టుకుంటా ఉంది. మనం శివలింగం తీసుకున్నాం, అండ్ అలానే మానసరోవర్ వాటర్ అయితే తీసుకున్నాం, అండ్ అలానే పూలు. ఇప్పుడు మనకి ఏంటంటే పంతులు గారు మన దగ్గరికి వచ్చి ఆ పవిత్రమైన మానస సరోవర్ జలంతో శివలింగానికి అభిషేకం చేసి దాని తర్వాత మనల్ని ఈ విధంగా అయితే ఆశీర్వదిస్తారు. అండ్ ఈ పక్కన చూడండి, నా బ్యాక్ సైడ్ వాళ్ళకి కూడా ఈ విధంగా అభిషేకం అయితే చేస్తూ ఉన్నారు. నేనేం పుణ్యం చేసుకున్నా నాకు తెలీదు. నా జీవితం అయితే జన్మ ధన్యం అయిపోయింది. నాకైతే సాక్షాత్తు ఆ కైలాస పర్వతం దర్శనం అయితే నాకైతే ఇప్పుడు జరిగింది. నాతో పాటు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి దర్శనం. అసలుకి మాటలు కూడా రావట్లేదు, ఆ విధమైన గూస్ బంప్స్ అయితే ఉన్నాయి నాకు. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా అసలు కంట్రోల్ అయితే అవ్వట్లేదు. హర హర మహాదేవ్. మళ్ళీ ఇంకోసారి అయితే మనకు దర్శనం అయితే చేపిస్తా ఉన్నారు. మొత్తం 3 సార్లు ఫ్లైట్ రౌండ్ తిరిగి మనకి 3 సార్లు దర్శనం చేపిస్తారు. ఆ పక్కన కూర్చున్న వాళ్ళకి కూడా 3 సార్లు దర్శనం అయితే చేపిస్తారు. ఇంత దూరం తీసుకురావడమే గాక మనకి మంచిగా దర్శనం అయితే చేపిస్తా ఉన్నారు. స్పెషల్ థ్యాంక్స్ టు ట్రిప్ టు టెంపుల్స్. भैया अच्छा से हुआ भैया दर्शन. मैं अभी तक नहीं सोचा क्या इतना क्लैरिटी में दर्शन हो जाएगा. अभी तक मैं नहीं देखा. प्रभु की लीला है. हाँ, प्रभु का लीला, पूरा भगवान का लीला है. उसने आपको वहाँ तक बुलाया. नेक्स्ट टाइम है ना, नेक्स्ट टाइम पैदल से जाना पड़ेगा.
कैलाश पर्वत का टच करना पड़ेगा हम लोग बढ़िया ప్రతి ఒక్కరు కూడా ట్రిప్ టు టెంపుల్స్ ద్వారా ఈ కైలాష్ యాత్ర అయితే చేసుకోవచ్చు. మీకు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అండ్ మీకు పైన కూడా వాళ్ళ నెంబర్ కూడా అయితే డిస్ప్లే చేస్తాం. మీరు కాంటాక్ట్ అవి మీరు కూడా నాలాగే ఆ మహాదేవుడి సన్నిధిలో ఉన్న కైలాస పర్వతాన్ని మీరు దర్శనం చేసుకోవచ్చు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుని చూసినట్టే ఉంది. ఎయిర్లైన్స్ వాళ్ళు చూడండి మనకి ఒక సర్టిఫికేషన్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇదేంటంటే మనం 27,000 ఫీట్లో మనం ఫ్లై చేసాము మౌంట్ కైలాష్ పర్వతం చూసేదానికి. అందువల్ల మనకి సర్టిఫికేషన్ ఇవ్వడం కూడా అయితే జరిగింది. మన పేరుతో ఇచ్చారు, కనిపిస్తుంది కదా వంశీరెడ్డి వ్లాగ్స్ ని. बहुत धन्यवाद आप लोग का. कैसा लगा अंकुल? बहुत बढ़िया. हम लोग दिल्ली से आए हैं और दर्शन हमारे को बहुत अच्छे हुए. बड़ी क्लैरिटी थी. 3 बार हमारे को दर्शन हुए. 3 बार हमने दर्शन किए और तीनों बार बड़े सुंदर दर्शन हुए. थैंक्स टू ट्रिप टू टेम्पल्स. बहुत अच्छा लगा हमें. इन बच्चों ने बहुत अच्छी तरह से दर्शन कराए, एक एक चीज़ अच्छे से दिखाई. बहुत आशीर्वाद लगेगा तुम्हें सबका. हमने तो सोचा नहीं था देख पाएंगे. ये तो ईश्वर की कृपा रही हमारे ऊपर. ఓం నమః శివాయ. ఏం పుణ్యం చేసుకున్నానో నాకు తెలియదు కానీ ఆ శివయ్య దర్శనం, ఆయన అనుగ్రహంతో నాకు శివయ్య దర్శనం అయితే జరిగింది. ఆ కైలాష్ మానస సరోవర్ దర్శనం అయితే జరిగింది. సో మీరు కూడా ప్రతి ఒక్కరూ ఒక్కసారన్నా ఇలా దర్శనం చేసుకోవాలి త్రూ ట్రిప్ టు టెంపుల్స్ ద్వారా అని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మీరు రండి, మంచిగా స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. హర్ హర్ మహాదేవ్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా దర్శనం చేసుకొని మళ్ళీ నేపాల్గంజ్ ఎయిర్పోర్ట్లో దిగేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా మంచిగా దర్శనం అయితే జరిగింది. ఇప్పుడు అందరం గ్రూప్ ఫోటో అయితే తీసుకుంటా ఉన్నాం ఇక్కడ. జోర్ సే బోల్నా. ఎయిర్పోర్ట్లో అయితే దిగేసి ఇంకా డైరెక్ట్గా ఏదైతే మనం హోటల్ తీసుకున్నాం కదా అక్కడికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ మనకు బ్రదర్ వాళ్ళు అయితే పరిచయం అయ్యారు. ఇస్తారు పావునా. कैसा लगा दर्शन? बहुत अच्छा से. आप कहाँ से? मुजफ्फरनगर यूपी उत्तर प्रदेश. योगी जी. नेक्स्ट टाइम आते हैं ना वो टाइम पैदल से जाना पॉसिबल है तो भगवान ने चाहा. ఇప్పుడు రాక్షస్థలు 500 మీటర్స్ లోనే మనకి మానస సరోవర్ లేక్ ఉంటుంది. మానస సరోవర్ లేక్ లో ఉండేది మీకు తాగే వాటర్. రాక్షస్థల్లో ఉండే వాటర్ వచ్చేసి మీకు అది ఉప్పు నీరు. ఒక లేక్ లో ఏమో మంచినీళ్ళు, ఇంకో లేక్ లో సాల్ట్ వాటర్. ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు అయితే వచ్చేసాం. అండ్ ఇద్దండి మన బస్సెస్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. నేను కార్లో వచ్చాను కాబట్టి, ఎందుకంటే బస్ వ్యాన్ ఫుల్ అయింది కాబట్టి మళ్ళీ చూడండి నేను అదే కార్లో ఇంకా హోటల్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా భయంకరంగా ఆకలి అయితే వేస్తూ ఉంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ తినేదానికి రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్ళాం. ఇక్కడ చూడండి చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇద్దండి ఇక్కడంతా మీకు బేకరీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. నాకు ఎర్లీ మార్నింగ్ మనం బేకరీ ఐటమ్స్ అయితే తినము. అండ్ ఈ పక్కన చూడండి మనకి ఫ్రూట్స్ అవన్నీ అయితే ఉన్నాయి. అండ్ అలానే మనకి ఇడ్లీ, పూరి ఈ ఐటమ్స్ కూడా అయితే ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అది వేసుకొని శుద్ధంగా అయితే తినొచ్చు. బ్రేక్ఫాస్ట్ తిని రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ మనం తీసుకున్న హోటల్లోనే మనకి టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్లో మనకి పూజ అయితే ఉంటుంది. ఎవరైతే మన ట్రిప్ టు టెంపుల్స్ బ్యాచ్ అయితే ఉన్నారు కదా, కైలాష్ మానస సరోవర్ యాత్రకు వచ్చిన వాళ్ళు, వాళ్ళందరికీ ఈవినింగ్ మనకి ఈ టెంపుల్లో పూజ అయితే ఉంటుంది. ओके गुरुजी मिलते. हर हर महादेव. ओके मिलते. हर हर महादेव. ओके राहुल भाई मिलते. हर हर महादेव. नेक्स्ट टाइम. ओके बाय बाय. రిటర్న్ అయితే అయిపోతా ఉన్నాం. నేపాల్గంజ్ నుంచి మళ్ళీ లక్నోకి అయితే కార్లో అయితే వెళ్ళిపోతా ఉన్నాం. సరే అంకుల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. ఇంకా మీరు నేను విడిపోయే సమయం అయితే ఆసన్నమైంది. సో మేము మీతో ట్రావెల్ అయినందుకు చాలా సంతోషం. ఎలా అనిపించింది ఓవరాల్గా? ఓం నమః శివాయ. చాలా సంతోషంగా ఉంది. యాత్ర అంతా ముగించుకున్నాం. ఇవాళ ఇప్పుడు ఇక్కడి నుంచి కాకినాడ బయలుదేరుతున్నాం. దర్శనం మాత్రం చాలా చాలా బాగా జరిగింది. అది మన మాటలతో చెప్పలేంది. ఓం నమః శివాయ. చాలా సంతోషం. ఓకే అంకుల్ సరే మా అయితే
ఎక్కడైతే లక్నోలో స్టార్ట్ అయ్యామో కైలాష్ మానసరోవర్ దర్శనం చేసుకొని మళ్ళీ లక్నోకి అయితే వచ్చేయడం అయితే జరిగింది. ఇంతటితో ఈ కైలాష్ మానసరోవర్ యాత్ర మనకి కంప్లీట్ అయితే అయింది. మీకు ఏ విధంగా వీడియో అనిపించిందో పక్కాగైతే కమెంట్ చేయండి. నాకైతే మాత్రం అసలు ఎందుకులే అసలు నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. పక్కాగా ఈ వీడియోని ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. ప్రతి ఒక్క శివభక్తుడు పక్కాగా ఒక్కసారన్నా కైలాస పర్వతాన్ని దర్శనం చేసుకోవాలనుకుంటారు. బట్ కానీ కొంతమందికి పాసిబుల్ అవుద్ది, కొంతమందికి పాసిబుల్ అయితే కాదు. ఈ వీడియోని ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. ఈ వీడియోని చూసి కూడా కైలాస పర్వతాన్ని పక్కాగా దర్శనం అయితే చేసుకున్నట్టయితే ఉంటుంది. నా లైఫ్ లో ఈ రోజు ఒకటి వస్తుందని నేను అనుకోలేదు. ఇది ఎంత పాసిబుల్ అయింది ఎవరి వల్ల అంటే ట్రిప్ టు టెంపుల్స్. మీరెవరన్నా నాలాగే ఈ కైలాష్ మానసరోవర్ దర్శనం చేసుకోవాలనుకుంటే మీకు ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను ఈ ప్యాకేజ్ గురించి. అండ్ అలానే మీకు స్క్రీన్ మీద నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాను ట్రిప్ టు టెంపుల్స్ వాళ్ళది. ఆ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్ గా మొత్తం కనుక్కొని మీరు కూడా నాలాగే కైలాష్ మానసరోవర్ దర్శనం అయితే చేసుకోండి. ఓవరాల్ గా ప్యాకేజ్ వచ్చేసి మీకు లక్నో టు లక్నో అయితే ఉంటుంది. లక్నోలో స్టార్ట్ అవుతారు, నేపాల్ గంజ్కి వెళ్తారు, అక్కడే నైట్ ఉంటారు. తర్వాత రోజు మీకు కైలాష్ మానసరోవర్ దర్శనం అయితే అవుద్ది. ఆ రోజు కూడా అక్కడే ఉంటారు. తర్వాత రోజు మళ్ళీ లక్నోకి అయితే వస్తారు. 2 nights 3 days అయితే ఉంటుంది ప్యాకేజ్. ఓవరాల్ కాస్ట్ వచ్చేసి 50,000 వరకు అయితే ఉంటుంది. మీరు ఒకసారి ట్రిప్ టు టెంపుల్స్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వి మీరు కూడా నాలాగే కైలాష్ మానసరోవర్ దర్శనం అయితే చేసుకోండి. హర్ హర్ మహాదేవ్. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఓం నమః శివాయ.